లోన్ 10,000 పడ్డాయండి. మరి నాకు 45 సంవత్సరాలు 18,000 పడుతున్నాయండి. అలాగే చీరల వ్యాపారం చేసుకుని మెయింటైన్ చేసుకుంటున్నామండి. మిషన్ ద్వారా అన్నీ చేసుకుంటున్నాము. తర్వాత జగనన్న సెంటున్నర స్థలం ఇచ్చారండి. ఆయన అక్కడ ఇల్లు అయ్యి కట్టుకున్నామండి. ఆయన 1,80,000 ఇచ్చారు. ఫస్ట్లో మేము రెంట్కే ఉండేవాళ్ళం అండి. జగన్ గారు వచ్చిన తర్వాత, జగనన్న వచ్చిన తర్వాత సైట్ ఇవ్వడం జరిగిందండి. ఇందులోనే మేము లోన్ పడిందండి మాకు. మేము హౌస్ కట్టుకున్నాం. మా అబ్బాయికి విద్యా దీవెన పడుతుందండి. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంతవరకు ఎప్పుడు ఇల్లు లేదు. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు అద్దెంట్లో ఉండటమే. జగనన్న వచ్చాక నాకు ఇల్లు స్థలం ఇచ్చారు. అంటే 1,80,000 లోన్ ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నామండి. సొంత ఇంట్లో ఉంటున్నాం. జగనన్నకి రుణపడి ఉంటాం. మాకు అమ్మఒడి పడుతుంది. అలాగే మాకు ఇల్లు స్థలం కూడా వచ్చిందండి. చాలా సంతోషం. జగన్ అన్నయ్య మళ్ళీ మాకు కావాలి. జగన్ అన్నయ్య వస్తాడు. చంద్రబాబు నాయుడు ఉండగానే వారం రోజులైనా పెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు తెల్లారిలోకి వచ్చి ఇస్తున్నారు. జగన్ వచ్చాక బాగా చేస్తున్నారు. 3,000 కూడా చేశారు. అది 200 ఇస్తాకే 2 వారాలు 3 వారాలు వచ్చేది. ఇప్పుడు ఎలుగురండి వచ్చేసి ఇచ్చేస్తున్నారు. జగన్ వచ్చింది అర్థం మాకు బాగా చేస్తున్నారు. నా పేరు అడిగి నా మందులు చూసండి. నాకు ఇన్సులు పడ్డదండి. బిల్లలండి 3 పూటలను. ఇవన్నీ చూసి అప్పుడు వాలంటీర్గా రాశారండి. రాసిన 2 నెలల్లోనే నాకు పెన్షన్ వచ్చిందండి. అప్పటి నుంచి మందులకి వాటికి పేద కుటుంబం అండి. వ్యవసాయ కూలీనండి. దాని మీద నాకు చాలా ఆధారంగా ఉందండి. అంతా జగన్ గారి దయ్యండి.